ప్రస్తుత ప్రపంచం పోటీమయంగా మారింది. నెగ్గుకు రావాలంటే ప్రతి విషయంలో తోటివారితో పోటీ పడక తప్పని పరిస్థితి. ఉద్యోగ వేటలో ఉన్న యువత మరింత ఏకాగ్రతతో సాధన చేయాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారంతా ప్రశాంతమైన వాతావరణాన్ని వెతుక్కుంటున్నారు. మహానగరాల్లో ఇలాంటి స్థలాలు కొరత వేధిస్తోంది. విశాఖలో మాత్రం నగరం నడిబొడ్డున పౌర గ్రంథాలయం ఉద్యోగార్థులకు వరంగా మారింది. ఇది పోటీ పరీక్షల కాలం. ఎక్కడ చూసినా పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగార్థులు కనిపిస్తున్నారు. అలాంటి పరిస్థితే విశాఖ పౌర గ్రంథాలయంలో కనిపిస్తోంది. ఇది ఓ పెద్ద పఠనా మందిరంగా దర్శనమిస్తుంది. విశాఖ నగరంతో పాటు శివారు గ్రామాల యువత ఇక్కడకు వచ్చి చదువుతుంటారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువే. వివిధ బ్యాంకులకు చెందిన పరీక్ష ఒకటి ఈ నెల 16న జరగనుంది. ఏపీపీఎస్సీ వారి ఉద్యోగ ప్రకటనలు వరుసగా వస్తున్నాయి. ఈ తరుణంలో విశాఖలోని శిక్షణా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. శిక్షణ సమయం అనంతరం చాలా మంది పౌర గ్రంథాలయానికి చేరుకొని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. నేను విజయనగరం నుంచి వస్తున్నాను. నేనైతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నాను. బ్యాంకింగ్కే కాదు, సివిల్స్కే కాదు, ప్రధానికి ఫెసిలిటీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. లో కాస్ట్, అన్ని రీజనబుల్ కాస్ట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే రోజు లైబ్రరీకి వస్తాను. ఇక్కడ ఖాళీ అవర్స్లో ఇక్కడికి వచ్చి గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని చదువుకుంటున్నాను సార్. అది ఏం డౌట్లు వస్తే నలుగురు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశాంతంగా ఉందని డిస్కషన్ చేసుకొని డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాం. ఇక్కడ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవ్వడానికి ఫ్రెండ్స్తో పాటు గ్రూప్ డిస్కషన్ చేసుకుని చదువుకోవడానికి వచ్చి చదువుకుంటున్నాం. చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ లైబ్రరీలో ఉన్నాయి. పేపర్ రీడింగ్తో పాటు షెల్లర్ కూడా ఉంది, అలాగే గేమ్ పార్కింగ్ కూడా ఉంది. చదువుకోవడానికి అన్ని విధాలుగా చాలా కంఫర్ట్గా ఉంది. కాబట్టి మార్నింగ్ అంతా క్లాసులు చేసుకుని ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. విశాఖ పౌర గ్రంథాలయం సెల్లారలో కెరీర్ విభాగంలో సుశిక్షిత సామూహిక పోటీ పరీక్షల శిబిరం నడుస్తున్నట్లుంటుంది. ఈ గ్రంథాలయం నగరం నడిబొడ్డులో ఉండటం, ముఖ్యంగా శిక్షణా కేంద్రాలకు చేరువలో ఉన్నందున అభ్యర్థులు వరుస కడుతున్నారు. శిక్షణా కేంద్రాలకు వెళ్లిన అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే పఠనా దీక్షలోకి దిగిపోతారు. ఇక శిక్షణా కేంద్రాల నుంచి వచ్చిన వారు సబ్జెక్టుపై మాట్లాడుకుంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. సమయం వృధాను అరికట్టేందుకు భోజనాలను ఇక్కడే కానిచేస్తున్నారు. తెచ్చుకున్న ఆహారంతో పాటు విజ్ఞానాన్ని పంచుకుంటున్నారు. విడుదలైన పోటీ పరీక్షల వివరాలు, తేదీలు, అర్హతలపై చర్చించుకుంటున్నారు. నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నానండి. ఇక్కడ ఒక 5 months నుండి వస్తున్నాను నేను. ఇక్కడ బుక్స్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. అది పీస్ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్తో డిస్కషన్ కూడా ఇక్కడ బాగానే ఉందండి. నేను ప్రెజెంట్ బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడికి వస్తున్నామంటే ఒకరికి ఇంగ్లీష్ బాగా వస్తుంది, ఒకరికి మ్యాథ్స్, ఒకరికి రీజనింగ్, అలా అందరం కలిసి ఎవరికైతే రావో అలా డిస్కస్ చేసుకుంటూ చదువుతున్నాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది చదువుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి. అందరితో కంబైన్డ్గా చదువుకోవడం చాలా బాగుంటుంది. సో అందుకే వస్తున్నాం ఇక్కడికి. పౌర గ్రంథాలయం నిర్వాహకులు ప్రత్యేకంగా పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం కెరీర్ విభాగం నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 22 వార, మాసపత్రికలు అందుబాటులో ఉంచుతున్నారు. సివిల్స్, బ్యాంక్స్, గ్రూప్స్, రైల్వే పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, పత్రికలు చాలానే ఉన్నాయి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మేము వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్ని మేము అరేంజ్ చేస్తామండి. వాళ్ళే లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారం మేము తెప్పిస్తుంటాము. అలాగే కింద సెల్లార్ ఉంది. సెల్లార్ మేము మార్నింగ్ 7 o'clock ఓపెన్ చేస్తాం. 7 నుంచి నైట్ 8 o'clock వరకు అది ఓపెన్లోనే ఉంటుంది. అలాగే గర్ల్స్ ఏంటంటే ఈవినింగ్ 6 o'clockకి వెళ్ళిపోతారండి. 6 తర్వాత మేము గర్ల్స్ మాత్రం ఉండనివ్వము. బాయ్స్ మాత్రం 8 వరకు ఉంటారు. కెరీర్ గైడెన్స్ మాత్రం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ నైట్ 8 o'clock వరకు కంటిన్యూగా ఉంటుంది. చాలా మంది యూత్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువ సంఖ్యలో ప్రిపేర్ అవుతున్నారు. ఇది అన్నిటికీ కేంద్ర బిందువుగా ఉంది. ఇప్పుడు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ 3 జిల్లాల నుంచి ఇది పెద్ద లైబ్రరీ. పౌర గ్రంథాలయానికి వచ్చే యువతకు తమ ఉపాధి సాధనే ధ్యేయం కావడంతో సమయాన్ని వృధా కానివ్వకుండా, మనసు గతి తప్పకుండా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. సామూహిక పఠనంతో నూతన అంశాలపై పట్టు సాధిస్తున్నారు. ఫలితంగా ఇక్కడకు వచ్చిన వారి మధ్య అక్షరబంధం ఏర్పడుతుంది.